పై ఎన్ఎస్జీ అధికారులు అయితే దీనిపై రీసెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు, దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ రేపు ఎలక్షన్లు ఒక పక్క బీహార్లో రెండో విడత ఎలక్షన్ అవుతుంటే అక్కడ కూడా టైట్ సెక్యూరిటీ నెలకొంది, రెడ్ అలర్ట్లో ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో రేపు ప్రశాంతంగా ఎలక్షన్ జరపాలి అంటూ కూడా మొత్తం డ్రోన్ సర్వైలెన్స్ పెట్టారు. సిటీ మొత్తం కూడా, జూబ్లీస్ ఏరియా మొత్తం కూడా డ్రోన్ సర్వైలెన్స్ అండ్ సీసీ కెమెరాల నేతృత్వంలో ఉన్న సినారియోలో ఇప్పుడు జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా భయపెడతా ఉంది. సేపు ఓటు వేయాలంటే కూడా భయపడుతున్నారు, సిటీలోంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే సిటీ హైదరాబాద్, ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట గేట్ నెంబర్ 100 ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర ఇంత భారీ బ్లాస్ట్ అయిందంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏమిటి, మిగతా ఉన్న రాష్ట్రాలు కానీ మిగతా ఉన్న ప్లేసెస్లో పరిస్థితి ఏమిటి, రేపు ఎలక్షన్ జరిగేటప్పుడు ఆ సెంటర్స్లోకి వచ్చే ప్రజలు కానీ దగ్గర చాలామంది గ్యాదర్ అవుతూ ఉంటారు. సుమారుగా జూబ్లీస్ 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు, రేపు 4 లక్షల మంది పైగా ఓట్లు వేయబోతూ ఉన్నారు. సో ఇంత భారీ ఓటింగ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగడంతో ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉన్నారు, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సో ఢిల్లీలో జరిగిన ఘటన హైదరాబాద్లో రేపు ఎలా ఉండబోతూ ఉంది ఏంటి అనేది ఒక భయాందోళన అయితే గురవుతూ ఉన్నారు. సో ఢిల్లీలో జరిగిన ఘటనపై పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఇలాంటి బాంబులు యూజ్ చేసి ఉంటారు ఈ కార్లో, ఎందుకని బ్లాస్ట్ అయ్యింది, లేకపోతే కుట్రపూరితంగానే చేశారు, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా, లేకపోతే ఆర్మీ ఏదైతే ఢిల్లీ శివార్లో అడ్డుకున్న ఉగ్రదాడిని అడ్డుకోవడం వల్లే జరిగిందా, లేకపోతే ఇంకేదైనా నేపథ్యం ఉందా అనే దానిపై దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. సచిన్, ప్రస్తుతం అయితే హైదరాబాద్ కాస్త వణికిపోతున్న సినారియో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీహార్లో ఎలక్షను, ఇక్కడ హైదరాబాద్లో ఎలక్షను. సో టైట్ సెక్యూరిటీ ఉంది, ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ధైర్యంగా ఓటు వేయాలంటే ఎలాంటి అల్లర్లు జరగొద్దు, ఎలాంటి గొడవలు జరగొద్దు అనే నేపథ్యంలో పోలీసులు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతి ఇన్ అండ్ ఎక్సిట్లు చెక్ చేసుకునే సమయంలో ఇప్పుడు ఈ బ్లాస్ట్ అవడంతో రేపు ఇంకేమైనా జరుగుతాయా, లేకపోతే మేమున్న గతంలో హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు, దాన్ని కళ్ళు మూసుకుంటే అవే దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి, ఎన్నో మరణాలు సంభవించాయి. అవన్నీ మర్చిపోక ముందుకే ఇప్పుడు ఢిల్లీలో బ్లాస్ట్ రేపు హైదరాబాద్లో కూడా జరగవచ్చేమో. ఎందుకంటే హైదరాబాద్లో గన్ కల్చర్ పెరిగిపోతుంది, గన్ ఫైరింగ్లు అయితే ఉన్నాయి. సో ఇలాంటి దుర్ఘటనల నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఏమైనా జరుగుతుందా అంటూ కూడా ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నారు. సచిన్, రైట్. పవన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారిగా ఢిల్లీలో జరిగిన ఆ బ్లాస్ట్ నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని ఇక్కడ మీరు చూడొచ్చు, ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ దగ్గర లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కీలకమైన అధికారులు, ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్కడికి చేరుకుంది, దాంతోపాటు యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించిన ఇన్పుట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలో విజువల్స్ మీరు చూడొచ్చు, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక్కసారిగా అక్కడ ఘటన జరగడంతో ఇటు హైదరాబాద్లో మెట్రో స్టేషన్కి సంబంధించి కూడా అలర్ట్ పెరిగింది. వెళ్లే క్రమంలో కావచ్చు, వస్తున్న క్రమంలో కావచ్చు, ఒక్కసారిగా సెక్యూరిటీ పెరుగుతున్న నేపథ్యం ఉంది. ఒక్కసారిగా ఆ విజువల్స్ కూడా మేము చూపించే ప్రయత్నం చేశాను. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ఎటువంటి వాతావరణం, ఎటువంటి సెక్యూరిటీని అరేంజ్ చేయడం జరుగుతున్న పరిస్థితి ఉంది పవన్? రైట్ సచిన్, ఏదైతే మెట్రో స్టేషన్ కింద ఢిల్లీలో మెట్రో స్టేషన్ కిందే బ్లాస్ట్ అవడంతో కంప్లీట్గా మెట్రో స్టేషన్స్ కింద అంతా ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది. కొన్ని ఈ ఏరియాస్ అన్నీ కూడా బిజీగా ఉంటాయి నార్మల్ టైంలో, కానీ ఇప్పుడు ఒకసారి మనం విజువల్లో చూసుకుంటే చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. రోడ్ల కింద మెట్రో కింద నుంచి వెళ్ళే రూట్స్ అన్ని కూడా, స్టేషన్స్ కింద మెయిన్గా ఉన్న రూట్స్ అన్ని కూడా కొన్ని రూట్స్ డైవర్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో కూడా. ఎందుకంటే రోడ్డు కూడా ఖాళీగా ఉంది అండ్ మెట్రో స్టేషన్స్ కింద ఏ ట్యాక్సీ కానీ బైకుల్ని కూడా ఇప్పుడు నిల్వించట్లేదు, అన్నీ కూడా మూవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మెట్రో స్టేషన్ వెళ్ళే లైన్లో ఎలాంటి జరిగిన పక్కన పైన ఉంటుంది కాబట్టి మెట్రో స్టేషన్ కింద ఏమైనా బ్లాస్ట్ అయినా స్టేషన్కి ఇంపాక్ట్ ఉంటుంది అంటే కింద ఉన్న జనాలు కూడా ఏదైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్రో స్టేషన్ కింద ఏ వెహికల్స్ కూడా పార్కింగ్తో సహా ఎవరిని నిల్వించట్లేదు, అందరినీ కూడా పంపించేస్తున్న నేపథ్యంలో బస్సులు కానీ ఆటోలు కానీ ఏవైనా మెట్రో స్టేషన్కి 50 మీటర్ల దూరంలోనే ఆగడం కానీ వెళ్ళిపోవడం కానీ చేస్తూ ఉన్నాయి. సో మెట్రో స్టేషన్ అధికారులు అండ్ సెక్యూరిటీ కూడా ప్రతి ఒక్కరిని కిందే చెక్ చేసి పైకి పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఢిల్లీలో జరిగిన ఘటనతో ఒక్కసారి హైదరాబాద్ మెట్రో కూడా ఎల్ఎన్టీ అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. సో సాధారణ టైంలో మనం మెట్రో పైకి ఎక్కి అక్కడ బ్యాగ్స్ స్కాన్ చేసుకొని లోపలికి వెళ్తాం, కానీ ఇప్పుడు మెట్రో కింద నుంచే పార్కింగ్ విషయం కాంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు సచిన్. సో రేపు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది, చాలామంది మెట్రో స్టేషన్స్ కిందే బండ్లు పార్కింగ్ చేస్తూ ఉంటారు, వెళ్ళే వాళ్ళు కానీ వెహికల్స్ అన్నీ కూడా వన్ వే జరుగుతూ ఉంటాయి, వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తుంటారు, గుంపులుగా జనాలు గ్యాదర్ అవుతుంటారు. ఈ సినారియోలో
రేపు ఎలా జరగబోతా ఉంది, ఏం జరుగుతుంది అనే పవన్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఇటు హైదరాబాద్ అధికారులు కూడా, హైదరాబాద్ పోలీస్ అధికారులు సిపి సజ్జనార్ కూడా రియాక్ట్ అయిన సందర్భం. అన్నాదో బ్రేకింగ్ న్యూస్ కింద మీరు చూస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుల సంఖ్య 10కి చేరింది. ఇప్పుడు ఆ ఘటనా ప్రదేశానికి చేరుకుంటున్న సందర్భంలో ఉన్నతాధికారులందరూ కూడా చేరుకుని అక్కడ ఘటనా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. హాస్పిటల్ దగ్గర తాజా దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా క్షతగాత్రులకు సంబంధించిన కుటుంబీకులు అక్కడికి చేరుకోవడంతో వాళ్ళ ఆర్తనాదాలతో ప్రస్తుతం ఆ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా ఎమోషనల్గా మారిపోయింది, భావోద్వేగంతో మారిపోయింది. కొంతమంది ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా తమ వాళ్ళని కాపాడండి అంటూ కూడా వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. తమ వాళ్ళ జాడకు సంబంధించి ఎక్కడున్నారో తెలియదు. ఎందుకంటే చాలా సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం, ఇంటి దగ్గర చెప్పొచ్చేస్తూ ఉంటాం, ఇక్కడికి ఫలానా వెళ్తున్నానని చెప్పి. వాళ్ళకి తిరిగి ఫోన్ రాకపోతే వాళ్ళు ఎత్తినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఇదే చర్చ అక్కడ. ఎందుకంటే కాస్త ఎర్రకోట దగ్గర సాధారణంగా లోపలికి వెళ్ళేందుకు అవకాశం ఉండకపోవచ్చు. ఈ సందర్భాలు బయట కూర్చుంటూ ఉంటారు. చాందనీ చౌక్ అక్కడ మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ లాల్ కిలాకు సంబంధించి ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. రైట్, అన్నదర్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఓల్డ్ సిటీలో సర్చ్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ఓల్డ్ సిటీకి సంబంధించి పాత బస్తీలు ఇప్పటికీ సర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టేశారు పోలీస్ అధికారులు. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన సందర్భం. ఎందుకంటే నిన్న దాదాపుగా 3 దొరికిన సందర్భం. ముగ్గురికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎందుకంటే దేశవ్యాప్తంగా పలు నగరాల ఉగ్రదాడులకు ఇటు కుట్ర పన్నారని చెప్పి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు భగ్నం చేసిన నేపథ్యంలో ఈ ముగ్గురికి అందులో వీడొకడు ఇటు దీనికి సంబంధించి ఈ క్రమంలో హైదరాబాద్కి చెందిన ఒక డాక్టర్తో పాటు యూపీకి చెందిన 2 అరెస్ట్ చేశారు అటు పోలీసులు. గుజరాత్ ATS DIG సునీల్ జోషి ఆదివారం ఈ అంశానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రమాదకర రసాయనాలు కావచ్చు, లేకపోతే లేటెస్ట్ వెపన్స్ కావచ్చు, వాటితో భారీ ఉగ్రదాడికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి హైదరాబాద్కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ ముహ్యుద్దీన్, వీడికి 35 ఏళ్ళు, వీడితో కలిసి ఉత్తరప్రదేశ్కు చెందిన ఆజాద్, అలాగే మహమ్మద్ సలీంలను అరెస్ట్ చేశారు. మొహ్యుద్దీన్ గుజరాత్లోని గాంధీనగర్లో ఈ నెల 7వ తారీఖున రెండు పిస్టల్స్ని, మరొక 2 గ్లోక్ పిస్టల్స్ని, ఒక బెరెటా పిస్టల్ని, 30 లైవ్ క్యాట్రిజెస్ని, 4 లీటర్ల కాస్టర్ ఆయిల్ని, దాంతోపాటు మిగిలిన వాటిని పేలుడు పదార్థాలని వాటికి సంబంధించి వాటి తయారీకి వాడే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఈ ఆయుధాలు అందుకున్నట్లు అతడు వెల్లడించాడు అంటూ కూడా అని చెప్పుకొచ్చిన సందర్భం. ఈ ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు వీటిని సేకరించినట్టుగా చెప్పుకోవాల్సిన సందర్భం. ఈ క్రమంలోనే గేట్ నెంబర్ 1 దగ్గర మెట్రో స్టేషన్ మీరు చూడొచ్చు. గేట్ నెంబర్ 1 దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఇది ఎర్రకోటకు సంబంధించి మీరు చూడొచ్చు. ఇది లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర, ఇక్కడే మెట్రో స్టేషన్ దగ్గర ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయాయి. ఇక్కడైతే కొన్ని శరీర భాగాలు, కొన్ని అవయవాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి, కొన్ని ఛిద్రం అయిపోయి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించింది ఇది ఎర్రకోట. సాధారణంగా ఇక్కడ నుంచి దిగి ఇలా సరదాగా అక్కడ ఎర్రకోటకు చేరుకుంటూ ఉంటారు. ఈరోజు ఎర్రకోట రక్తం మూడింది. ఎర్రకోట ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సాధారణంగా మనం జెండా వందనం చేస్తూ ఉంటాం ఇక్కడ, కానీ ఈరోజు ఒక్కసారిగా రక్తం ఓడిన పరిస్థితి, ఎరుపెక్కిన పరిస్థితి. ఆ నేల ఈరోజు రక్తాన్ని చూసింది, తన బిడ్డల రక్తాన్ని చూసింది. ఈరోజు ఒక్కసారిగా ఆ ప్రమాదం అని చెప్పడానికి లేదు, పూర్తిగా ప్రమాదం అని చెప్పి ఆ పేలుడికి. అయితే ఇది ప్రమాదమా, లేకపోతే దీని వెనకాల ఏమైనా ఉగ్ర కోణం ఉందా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా భీతవాహంగా నెలకొంది. ఎందుకంటే రిమెంబర్, ఢిల్లీలో ఎర్రకోటకు సంబంధించి రోజు కొన్ని లక్షలాది మంది అక్కడికి వస్తుంటారు. లక్షలాది మంది ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారు. కేవలం ఎర్రకోట లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి. ఎందుకంటే మీరు చూడొచ్చు, షాహబుర్జ్ అక్కడ ఉంటుంది, దివానీ ఖానస్ ఉంటుంది, దీంతోపాటు జామా మసీద్కి సంబంధించిన ప్రాంతాలు. అఫ్కోర్స్ ఢిల్లీలోని అన్ని ప్రాంతాలు కూడా, ఏ ప్రాంతం ఆ ప్రాంతం ఈ ప్రాంతం తేడా లేదు, ప్రతి ప్రాంతం కూడా కిక్కిరిసిపోయి ఉంటుంది.